వాల్ కట్టనందుకే ప్రమాదంలో ఉన్నాయని పొంగులేటికి ఈ రకంగా ఇక నిన్న అసెంబ్లీలో మధ్యలో మొత్తం మోగిచ్చిండట ఎవరి హరీష్ మీద. ఇకపోతే హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత బీఆర్ఎస్ బొగ్గు సంఘానికి షాక్. కలవకుండా చేసే ఫ్యామిలీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏమన్నాడో చూద్దాం. సిబిఐకి కాళేశ్వరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ సంచలన ప్రకటన. అర్ధరాత్రి 1:40 దాకా సభలో చర్చ. కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతా పొలిటికల్ డ్రామా. మాజీ మంత్రి హరీష్ డ్యాముకు బ్యారేజీకి తేడా లేకుండా కాళేశ్వరం కట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం అంచనాలు పెంచారు. మల్లు బట్టి విక్రమార్క ఫైర్. మామ చెప్పినట్టే అల్లుడు చేశాడు, మీ చిట్టా అంతా తీస్తాం మంత్రి పొంగులేటి ధ్వజం. శిక్షలు తప్పించుకోవడానికి హరీష్ రావు డ్రామాలు మంత్రి కోమటిరెడ్డి ఫైర్. అయ్యా జోషి స్మిత రామకృష్ణారావు కూడా బాధ్యులేనని రిపోర్టులో ఉంది. ప్రమోషన్ ఎలా ఇచ్చారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సభలో సవాళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరంపై చర్చ ఆదివారం అసెంబ్లీలో హాట్గా సాగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం కాళేశ్వరం వెనుక దురుద్దేశం ఉందని, 1,00,000 కోట్ల దోపిడీ కోసమే ప్రాజెక్టు చేపట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సాయంత్రం 4 గంటల సమయంలో కాళేశ్వరంపై చర్చ ప్రారంభం కాగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపోర్టులు పేర్కొన్న అంశాల ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు అప్పటి అధికారుల తప్పులతోనే ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు. డ్యాముకు బ్యారేజీకి తేడా లేకుండా ప్రాజెక్టు కట్టారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆదివారం సభ వెనుకే పెద్ద డ్రామా ఉందని హరీష్ రావు ఆరోపించగా మంత్రులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నుండి హరీష్ రావు గంట నిమిషాలు మాట్లాడగా హరీష్ రావే ఇందులో తప్పు చేశారని కమిషన్ స్పష్టంగా పేర్కొందని ముఖ్యమంత్రి చెప్పారు. కాళేశ్వరంపై హాట్గా చర్చ జరగ్గా ముఖ్యమంత్రి, మంత్రులు కాళేశ్వరంలో దురుద్దేశం ఉందన్న అంశాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు. మొత్తానికి ఇక నిన్న అసెంబ్లీకి ఇక గజ్వేల్ రాజు అసెంబ్లీకి కూడా రాలేదు. నిన్న వస్తాడేమో చూడాలి, ఏం మాట్లాడతాడో ఏం కథో, ఏమంటాడో ఏం కథో, ఏం చెప్తాడో ఏం కథో. ఈ కాళేశ్వరం కథ ఏంది మరి? తుమ్మిడిగట్టి కాడ ఉండాల్సింది ఈ మేడిగడ్డ దాకా ఎందుకు వచ్చే? ఇక మరి 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని ఈడు మొత్తుకుంటారు. అట్లా కాదు గిట్లా అని ఎందుకు అంటలేడు, ఎందుకు వస్తలేడు, ఎందుకు సమాధానం చెప్తలేడు అనేది కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తూ ఉంది. తప్పు చేయనోడు ఎందుకు బాయికాడ ఉంటుండు? తప్పు చేసిండు కాబట్టి అసెంబ్లీకి వచ్చి మాట్లాడతలేడు. ఇప్పటికి కూడా కేసీరావు అసెంబ్లీ ముఖం చూస్తలేడంటే ఇక మరి అసలు ఏం జరుగుతున్నట్టు, ఏమవుతున్నట్టు, ఎట్ట సంగతి అనేది చర్చ, సోషల్ మీడియా చర్చ ఇక చూడాలి. బీసీల రిజర్వేషన్లకు లైన్ క్లియర్. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు ఆమోదం. బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క. గత ప్రభుత్వ చట్టమే గుదిబండ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. నేడు బిల్లు ఆమోదించాలని గవర్నర్ను కలవాలన్న అఖిలపక్షం. 42% రిజర్వేషన్లకు వెళ్తాం మంత్రి పొన్నం. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను
తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. మంత్రి సీతక్క ముందుగా మున్సిపల్ తర్వాత పంచాయతీ